గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈ రోజు టాపిక్ ఏంటంటే మా ఇంట్లో అయితే ముందుగా చెప్తున్నా, మజ్జిగ చారు చుక్కుడుకాయ ఎప్పుడు పచ్చళ్ళు ఉండే ఫ్రిడ్జ్ లో మామిడి మర్చిపోయి చెప్పడం. చుక్కుడుకాయలు ½ కేజీ 40 రూపాయలు పెట్టించాం. ఈ చుక్కుడుకాయలు 3 నెలల క్రితం 50 రూపాయలు కేజీలో, కేజీ 50 రూపాయలకి ఆటోలు వెళ్ళింది. అర కేజీ 30, కేజీ 50 రకం వెళ్ళింది. ఇప్పుడు కేజీ 150 రూపాయలు అనుకుంటా బహుశా. ఒక్కసారి తగ్గిందంటే మళ్ళీ పెరగడానికి అని మనకు అర్థమైంది చాలాసార్లు. ఇప్పుడు ఉల్లిపాయ కూడా బాగా రేటు తగ్గింది. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే రాబోయే రోజుల్లో ఉల్లిపాయ కూడా రేటు పెరిగింది విపరీతంగా. కానీ మనకైతే 10-25 రూపాయల షాపులు అమ్ముతున్నారు ఉల్లిపాయ. 100కి 6 కేజీలు అమ్ముతాం లెక్కన అమ్ముతున్నారు కొత్తగా. అది ఎక్కడ? మా సెంటర్ లో ఆటోలు అమ్ముతున్నారు. అది కదా. అయితే షాపులో తెచ్చుకునేది పాతగడ్డ ఉల్లిపాయ. మరి అక్కడెక్కడ కేజీ 10 రూపాయకి అట్ట వస్తుంది. మనకి ఎందుకు రావట్లేదు అంటే ట్రాన్స్పోర్ట్ అండి, కూలీల రేట్లు పెరిగినాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. డీజిల్ ఎన్ని ఎక్కువ రేట్లు ఉండడం వల్ల, కూలీల రేట్లు పెరగడం వల్ల అక్కడ రైతు దగ్గర ఎంత తగ్గినా కానీ ఇక్కడ మార్కెట్లో రేట్ పెద్దగా తగ్గదు. అందువల్ల మనకు రేట్లు తగ్గవు. నేను వచ్చాను డజన్ అడిగితే 50 రూపాయలు చెప్పారు. ఆడేమో కేజీ రూపాయికి ₹1 ఇస్తున్నారు అన్నారు కేజీ రైతు దగ్గర. ఏంది ఈ పరిస్థితి అంటే పెరిగినప్పుడు పెంచుతున్నారు కానీ తగ్గితే తగ్గట్లా. ట్రాన్స్పోర్ట్ కూలీలు ఖర్చు ఎక్కువ అవుతుంది. మనం సరుకు దూరం నుంచి రావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెరిగి మనకైతే రేట్లు తగ్గట్లేదు కదా. కానీ ఏది పెరిగినా తినక తప్పదు కదా. చికెన్ రేట్ తక్కువ, కూరగాయల రేట్ తక్కువ అని మన నిన్న మా సెంటర్లో అనుకుంటున్నది. చికెన్ కూడా రేట్ ఎక్కువే ఉందట. కార్తీక మాసమైనా కూడా ఈసారి ఎందుకు చికెన్ రేట్ తగ్గలేదు. కూరగాయల రేట్ కూడా ఎక్కువనే ఉన్నాయి. కాకపోతే టమాటో మటుకు ఒక రకంగా ఉంది. కేజీ 60 రూపాయలు కదా టమోటా. 60 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారు. బీరకాయ 80, కాకరకాయ 80 రూపాయలు, పచ్చిమిర్చి 80 రూపాయలు. ఏ తగ్గట్లే, ఎవరు తగ్గట్లా. ఈ పరిస్థితి కారణం ఏంటంటే డీజిల్ పెట్రోల్ రేట్ విపరీతంగా పెరగడం, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎక్కువ అవడం వల్ల కూలీలు అన్ని పెరుగుతున్నాయి. దానివల్ల ఇవన్నీ ఏ రేట్లు తగ్గకపోవడం. రేట్ తక్కువ ఉన్నప్పుడు కేజీలు తీసుకెళ్తారు, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కేజీ తీసుకెళ్లే వాళ్ళు అరకిలో తీసుకెళ్తారు. సరిపోతుంది, అక్కడికి పొదుపుగా వాడుకుంటారు. ఇప్పుడు మనం ఉన్నాము, కూరగాయలు ఇంతకుముందు చిక్కుడుకాయలు అరకిలో తెచ్చేదాన్ని, ఇప్పుడు ½ కిలో తీసుకొస్తున్నా. రేటు ½ కిలో 40 రూపాయలు అనేసరికి. కానీ మీరు గమనించలేదు, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు సరుకు నాణ్యమైన సరుకు వస్తాయి. చిక్కుడుకాయలు కూడా చాలా బాగుంది. ధర ఎక్కువైనప్పుడు మనకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువైంది తినాలని. ఏ రేటు పెరిగితే అదే అనిపిస్తాయి. చిక్కుడుకాయ కూర బాగుంటుంది, మసాలా పెట్టి ఇలా తాలింపు చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. మజ్జిగ చారు, పెరుగు చారు, చిక్కుడుకాయ తాలింపు. వీడియో చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు ఎందుకో. ఆరోగ్యం సహకరించట్లేదు ఈ వాతావరణానికి. మన వీడియోని మొదలు పెట్టేసరికి బయట నుంచి ఏదో సౌండ్స్ వస్తూనే ఉంటాయి. పశువుల సౌండ్లను, హారన్లను, ఎవరో ఒకరుగా ఆకుకూరలు, కాయగూరలు కేకలు వేసుకుంటూ పోతూ ఉంటారు. ఇంకప్పుడు డిస్టర్బెన్స్ అయిపోతల్లా.
పచ్చడిదా చిక్కుడుకాయ అయిపోయింది. మొన్న చేసిన ఆదివారం రోజు బీరకాయ పచ్చడి, తొక్కు పచ్చడి, అది తింటున్నా. పచ్చడి తింటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కదా. ఎక్కువ పచ్చడి తింటే కడుపులో మంట వస్తుంది, కానీ టేస్ట్ ఉంటుంది. అందుకని అయ్యి మొత్తం కలిపి తింటే బాగుంటది. ఇవాళ ఎందుకైతే లేట్గా వచ్చావు మరి భోజనానికి? నాకు పని ఏం లేదు ఈరోజు. ఆ, ఆ నేలకన్నా మోసుకొని రాలేకన్నా కూర్చున్న షెడ్ కూడా తప్పదు కదా అని చెప్పి ఇంక లేచి వచ్చా. కూర్చొని 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 ఆ క్యాన్ తేవడానికి అని చెప్పేసి రాలేకట్ట కూర్చున్నావా? ఓపిక లేదు. ఆ క్యాన్ ఏమో నాకు మన శక్తి లేనప్పుడు ఆ బరువులు మసి పనులు చేస్తే భయంగా ఉంటది. ఇంకా తప్పదు కదని ఇంకా నిదానంగా తీసుకొని వచ్చా. మాకేం మళ్ళీ 3వ ఫ్లోర్కి మళ్ళీ కింద నుంచి మోసుకొని రావాలా. బండి మీద తేవడం ఒక ఎత్తు అయితే ఆడ నుంచి పైకి తేవడం ఒక ఎత్తు, అంతే కదా. బండి మీద తేవడం కష్టమే ఉండదు, అదే నేను చెప్పేది. ఇక్కడి నుంచి మోసుకొని రావడం. కంప్లీట్ అయిపోయింది బీరకాయ తొక్కుతో. ఈ రోజు వీడియో మంచి వీడియో వస్తుంది, కానీ చేయడానికి కుదరటం లేదు. నాకు ఎక్కడ షాప్ దగ్గర శబ్దాలు వస్తుంది, ఇంటి దగ్గర కుదరటం లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.